సిపిఎస్ ఉద్యోగులు 70% మంది ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాతినిధ్యమే లేదు ఈరోజు మాట్లాడడానికి, హక్కులు సాధించడానికి. కాబట్టి సిపిఎస్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం కల్పించండి. మన హక్కులు సాధించాలంటే సిపిఎస్ ఉద్యోగుల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి. ప్రతి దాంట్లో కూడా హెల్త్ కార్డులో కూడా ప్రాతినిధ్యం ఉండాలి. సార్, ఒక విషయం గుర్తుంచుకోండి, రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగికి హెల్త్ కార్డు వర్తించదు, పెన్షన్ రాదు, హెల్త్ కార్డు వర్తించదు, ఆర్థిక భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేడు. మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టారు, సిపిఎస్ విధానాన్ని వచ్చిన వెంటనే రద్దు చేస్తామని. ఆ మేనిఫెస్టోని దాని తగ్గట్టుగానే ఖచ్చితంగా రద్దు చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి దాని వెంటనే అమలుకు శ్రీకారం చుట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారిని మరి అసోసియేషన్ యొక్క రిపోర్ట్ని చదివి వినిపించవలసిందిగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత సభ సందర్భంలో ప్లీజ్. గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, వేదికపై ఉన్నటువంటి గౌరవ అతిథులందరికీ, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, నా దివ్యాంగ ఉద్యోగ సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి హాజరు కావడం, అలాగే మంత్రివర్గంలో మీరు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ తరఫున మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నగారు. సార్, మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శుభాకాంక్షలు తెలియజేయడానికి మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మిమ్మల్ని కలిసినప్పుడు మా అసోసియేషన్ కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు వెంటనే స్పందించి నాన్ ఫైనాన్స్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని మీరు ఇచ్చిన హామీ మాకెంతో నమ్మకాన్ని కలిగించింది. మీరు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ చాలా కాలంగా దివ్యాంగ ఉద్యోగులు ఎదురు చూస్తున్న అత్యంత ముఖ్యమైన జీవోఎంఎస్ నెంబర్ 34ను జారీ చేయడం ద్వారా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో వల్ల ప్రమోషను లేదా బదిలీ పొందిన దివ్యాంగ ఉద్యోగులకు వారు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న స్థలంలో పోస్టింగ్ పొందే అవకాశం కలిగింది. ఇది దివ్యాంగ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినా ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప నిర్ణయం. ఇందుకు మా సంఘం తరపున, తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగ ఉద్యోగులందరి తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దివ్యాంగ ఉద్యోగులకు వరల్డ్ డిజబుల్డ్ డే రోజు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించడం కూడా ఎన్నో సంవత్సరాలుగా మేము కోరుకుంటున్న ముఖ్యమైన అంశం. ఈ రెండు నిర్ణయాలు మా జీవితాల్లో విశేషమైన మార్పును తీసుకొచ్చాయి. అందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తే కాకుండా ఒక దివ్యాంగుడినే వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం కూడా అభినందనమైన నిర్ణయం. వారి ద్వారా అనేక మంది దివ్యాంగ ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడం జరిగింది. వారి ఆయామంలో ఎంతో మంది దివ్యాంగ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన ఎన్నో సమస్యలు వెంటనే వారి దృష్టికి తీసుకువెళ్ళగా వారు సంబంధిత హెచ్ఓడీలు, కలెక్టర్లతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేసినందుకు అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇలాంటి వారు మరొకసారి బాధ్యతలు చేపడితే దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమం మన ప్రభుత్వం ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో మరింత మెరుగుపడే అవకాశం ఉంది. సార్, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25,000 మందికి పైగా విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ దివ్యాంగ ఉద్యోగులు వివిధ శాఖల్లో అటెండర్ స్థాయి నుంచి గ్రూప్ ఏ అధికారుల వరకు సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధిలో వారు కూడా సమాన భాగస్వాములే. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మా సంఘానికి ప్రత్యేక వెబ్సైట్ కూడా ఉంది సార్. ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోలు, దివ్యాంగ ఉద్యోగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, ఉపయోగకరమైన సమాచారం అన్ని అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని వినతులను కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అన్నగారు. మా సంఘానికి ఇంతమంది ఉన్నప్పటికీ అధికారిక గుర్తింపు కల్పించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం ఇప్పిస్తే, రికగ్నిషన్ కనుక ఇప్పిస్తే మా సంక్షేమం మరింత పాటుపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో దివ్యాంగ ఉద్యోగులకు ప్రీమియం మినహాయింపు కూడా చేయాలని మేము కోరుతున్నాం అన్నగారు. జీఓఎంఎస్ నెంబర్ 34 జారీ చేయడం మాకు చాలా సంతోషం. కానీ అందులో 40% డిజబిలిటీని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా మాకు మీరు హామీ కూడా ఇచ్చారు అన్నగారు. అది కూడా తొందరగా మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది. తర్వాత ఆర్పీడబ్ల్యూలో పేర్కొన్నట్టు 40% డిజబిలిటీని కూడా ట్రాన్స్ఫర్లలో, ట్రాన్స్ఫర్లో థర్డ్ ప్రయారిటీకి పోయింది అన్నగారు. అంతకుముందు ఫస్ట్ ప్రయారిటీ ఉండే, అది ఫస్ట్ ప్రయారిటీకి 40%ని ఇంక్లూడ్ చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. దివ్యాంగ ఉద్యోగులకు హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి ఓడీ ఫెసిలిటీ కూడా, ఇవన్నీ నాన్ ఫైనాన్స్ సంబంధించినవి అన్నగారు. దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించి అదనంగా 14 రోజుల సెలవులు కూడా తమరి ఆధ్వర్యంలో చేస్తారని మేము నమ్మకం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో కూడా దివ్యాంగ ఉద్యోగులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యను కూడా మీరు ఒక్కసారి దృష్టి పెట్టి వారితో మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా సెర్ఫ్ డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్న గారు. మీరు ఒక్కసారి సమీక్ష చేస్తే ఆ సమస్యలన్నీ తమ దృష్టికి తీసుకొస్తాం. మీ ఆధ్వర్యంలో అవుతాయి. అది ₹1 కూడా ఫైనాన్షియల్ బర్డెన్ లేనటువంటిది. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు కూడా
మనకు ఓపీఎస్ చేస్తే బాగుంటుంది అన్నగారు. జీఓఎంఎస్ నెంబర్ 317 ద్వారా కొంతమంది దివ్యాంగ ఉద్యోగులు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు అన్నగారు. అది ఏమాత్రం అవకాశం ఉన్న వారి స్వస్థలాలకు తీసుకొస్తే బాగుంటుంది అని మీ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ నాన్ ఫైనాన్స్తో కూడుకున్నటువంటివి, మీకు ఎలాంటి బర్డెన్ లేనటువంటివి. మీకు మేము సపోర్ట్గా ఉంటామన్నగారు. మీరు మాకు ఎప్పుడు కూడా అందుబాటులో, మేము కోరగానే మేము 17వ తారీఖు గౌరవ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే నేను వస్తానని, ఖచ్చితంగా వస్తాను, కానీ 19th కాదు 26th పెట్టుకోమని చెప్పారు. అదే అన్నగారి కోరిక మేరకే మేము 26th ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మన తరచుడే రోజు కూడా పోయినాం. అన్నగారు ఇది కార్డు చూడడంతోనే వస్తాను, నేను ఇక వేరే మాట లేదు, మన మీద అంత అభిమానం గౌరవం ఉంది. అన్నగారు ఇక్కడ 33 జిల్లాల నుంచి దివ్యాంగ ఉద్యోగులు అందరూ హాజరైనారు. ఈ సమాచారం 33 జిల్లాలకు వెళ్ళిపోద్ది. ఒక్కొక్కరి ఇలా కుటుంబాలు ఇవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కాబట్టి మీరు రావడం మాకు సంతోషం. మీ రాకకు మేము నిజంగా జీవితాంతం రుణపడి ఉంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హౌసింగ్లో కూడా అన్నగారు 5% ఇప్పిస్తే బాగుంటుంది. అది ఫైనాన్స్ లేనటువంటిదే. ఇవన్నీ కూడా జీవో కూడా ఉంది, కొన్ని డిపార్ట్మెంట్లో చేయట్లేరు. 42 జీవో, 34 జీవో కూడా కొన్ని డిపార్ట్మెంట్లో అమలు చేయట్లేదు. మనం ప్రభుత్వం ఇచ్చిన జీవో అనేది కొన్ని అధికారులు అవగాహన ఉండి లేక దాన్ని పక్కన పెడుతున్నారు. ఇలాంటి అన్ని విషయాల మీద మీరు ఒక్కసారి దృష్టి పెట్టి ఆ జీవోను, ప్రభుత్వం ఇచ్చిన జీవోను పక్కాగా అమలు చేసే విధంగా మీ ఆధ్వర్యంలో అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఫస్ట్ మినిస్టర్ వచ్చిన రోజే మీరు శుభాకాంక్షలు తెలుపుతామని వచ్చిన రోజే మీరు మాకు హామీ ఇచ్చారు. అప్పుడే మీ మీద మాకు నమ్మకం ఏర్పడింది. దానికి తోడు మా చైర్మన్ గారు కూడా అసోసియేషన్ భవన్ కూడా ఒకటి మీరు ఏమైనా ఏర్పాటు చేస్తే, ఇంతమంది ఉన్నారు మాకు, ఎప్పుడన్నా వచ్చినప్పుడు బిల్డింగు అన్ని జిల్లాలలో కూడా ఆల్రెడీ ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. చెప్పిన మనకు అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కూడా మన కార్పొరేషన్ పక్కన కమిషనరేట్ దాంట్లో కూడా ఒక బిల్డింగ్ ఏదైనా ఇప్పిస్తే బాగుంటుంది అన్నగారు. ఇంతమంది ఏదో పనుల మీద వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు షెల్టర్ లేకుండా ఆ రోజు నైట్ ఇబ్బందుల పాలవుతారు. ఇక్కడికి రావాలంటేనే స్ట్రెచెస్ మీద ఇబ్బంది అవుతుంది. అదొకటి మీరు తీసుకొని హౌజెస్లో కూడా మాకు ఏమైనా అవకాశం ఉంటే 5% రిజర్వేషన్ పక్కగా ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకున్నాం అన్నగారు. మీరు మాకు రావడమే ఇక్కడ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు నిజంగా మా గుండెల్లో చిరస్థాయిలో ఉండిపోతారన్న. రాష్ట్రం మొత్తం అన్ని ఉద్యోగాలలో అక్కడ అందరూ మేధావులు ఉన్నారన్న. గ్రూప్ ఓ క్యాడర్ కూడా ఉన్నారు, గెజిటెడ్ ఆఫీసర్లు కాంచి అటెండర్ల కాడికి అందరూ ఉన్నారు. ఇక్కడ డిప్యూటీ కలెక్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మా మీద నమ్మకంతో వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు తోడుగా మాకు చైర్మన్ గారిని కూడా మీరు మంచి జోడి ఉంది సార్, మీ ఇద్దరు జోడి. మాకు ఏ సమస్య వచ్చినా పూర్తి ధైర్యం ఉంది. ఏ రాత్రి వచ్చినా మాకు చైర్మన్ గారు ఉన్నారు, మాకు మినిస్టర్ గారు ఉన్నారు. చైర్మన్ గారు చెప్పగానే మీకు చెప్తున్నాడు ఎట్లనో కానీ వెంటనే సమస్యలు అయితే పరిష్కారం అవుతున్నాయి. అలాంటి వారిని ముందు మాకు ఇంకా సంక్షేమం ఎక్కువగా కొనసాగడానికి మీరు అవకాశం ఇస్తే ఇంకా బాగుంటుందని చైర్మన్గా ఈ సందర్భం కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎఫ్ఆర్ఎస్ కూడా సార్ మాకు డిజబుల్డ్ వాళ్ళకు, బ్లైండ్ వాళ్ళకు ఎఫ్ఆర్ఎస్ ఉంది, అది మినహాయింపు చేయాలి. గురుకులాలలో కూడా చెప్పిన గురుకులాలలో కూడా నైట్ డ్యూటీ, ఉమెన్స్ నైట్ డ్యూటీ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకు మినహాయింపు ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎస్ కూడా సెర్పు డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బంది ఉంది. విహెచ్ ఎగ్జామ్షన్ కూడా చేస్తారని అవన్నీ మీకు వినతిపత్రం రూపంలో ఇస్తాం అన్నగారు. దయచేసి మీరు మనస్ఫూర్తిగా మాకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని ముగించుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీ సార్. ఇప్పుడు మనకు గవర్నమెంట్కు అంటే మన గౌరవ మినిస్టర్ గారికి వారధిగా సారథిగా ఉన్నటువంటి మన గ్రేట్ హానరబుల్ ఎక్స్ చైర్మన్. ఎందుకంటే అన్న అంటే నేనున్నా అని మిడ్ నైట్ అయినా ఫోన్ ఇస్తే ఒక మంచి, ఎందుకంటే మన జాతి బిడ్డ, మన వికలాంగుడు, మన దివ్యాంగుడు, మన సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి, ఏ అర్ధరాత్రి అపరాధం చేసుకున్నా రిస్క్ పడకుండా ఫోన్ ఎత్తి మనకు ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తి. ఈ మధ్యనే చాలా డిపార్ట్మెంట్స్ మరి ఈ 34 జీవో ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే వాళ్ళకు అధికారులకు చేసేసి మీకు అట్రాసిటీ యాక్ట్ కింద మిమ్మల్ని లోపలేపిస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మనకు చేసిన మరి మన ముత్తినేని వీరయ్య గారు. ఎందుకంటే సార్ కూడా నేను ఒక విన్నపం చేయదలుచుకున్నా, కొత్త వాళ్ళకి ఇస్తే మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్టనే ఉంటుంది. మన యొక్క విషయాల్ని అవపోసన పెట్టిన వ్యక్తి. ఎందుకంటే కంటిన్యూస్గా, ఎందుకంటే సగాన నిలిచిన పనులు కంటిన్యూస్ కావాలంటే కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ కొత్త మైండ్ సెటప్ ఉంటుంది. కాబట్టి మరి వారికి కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ మరి ఇప్పుడు మన ఎక్స్ గౌరవ చైర్మన్ గారు ముత్తినేని వీరయ్య గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మన దివ్యాంగ సమాజం కోసం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మేధావులు, ఈసీ మెంబర్స్ మాత్రమే సార్, వీళ్ళు ఇంకా అందరు రాలేదు, అందరికి ఇబ్బంది పెట్టి ఈసీ మెంబర్స్ మాత్రమే వీళ్ళని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మరి నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కేటగిరీలకి సంబంధించి వికలాంగ ఉద్యోగ కార్యవర్గాల తో కూడిన ఒక కృతజ్ఞత సభని ఏర్పాటు చేయడం పట్ల సంఘ బాధ్యులందరికీ కూడా
హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగ ఉద్యోగుల ఐక్యత, జై వికలాంగ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగ ఉద్యోగులకు సైతం ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వికలాంగుల పెద్దన్న, వికలాంగుల ఆత్మబంధువు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి హృదయం ఉన్న, మంచి మనసున్న బోలా శంకరుడు లాంటి వ్యక్తిని మన శాఖకి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని మన మంత్రిగా ఏర్పాటు చేయడం పట్ల మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉందాం. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, నిత్యం పేద ప్రజల గుండె చప్పుడు, మన మట్టి వాసన తెలిసిన వ్యక్తి మన లచ్చన్న. పేద ప్రజలు ఎక్కడ కనపడ్డా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకొచ్చే మహా యోధుడు మన లచ్చన్న. వికలాంగులు ఎక్కడ కనపడ్డా, వాళ్ళు ఉద్యోగులైనా సాధారణ వ్యక్తులైనా, వాళ్ళు కనపడగానే తనే ముందుకెళ్ళి వాళ్ళని ప్రేమతోని ఆప్యాయతతోని పలకరించి వాళ్ళ సమస్య తెలుసుకొని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కొన్ని వందల మంది వికలాంగుల సమస్యలను పరిష్కారం కావడానికి నడుం బిగించిన మన పెద్దన్న, మన లచ్చన్న. ఇంత మంచి వ్యక్తి ఈరోజు మన అందరి మన విజ్ఞాపనని మరి గుర్తు చేసుకొని ఇక్కడికి రావడం అనేది నిజంగా హృదయపూర్వక వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రమా, మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వికలాంగుల సమస్యలు కానీ వికలాంగ ఉద్యోగ సమస్యలు కానీ పరిష్కారం అయితే అని 1000 కళ్ళతో ఎదురు చూసినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. మన వికలాంగుల సంఘాలు కేసీఆర్ మంత్రుల చుట్టూ, కేసీఆర్ చుట్టూ, ఆ తెలంగాణ భవన్ చుట్టూ కొన్ని వందల సార్లు ప్రదక్షిణలు చేసినాయి. కొన్ని వందల సార్లు కాళ్ళరిగేలా వాళ్ళ చుట్టూ తిరిగినాయి. ఏనాడు కూడా వికలాంగుల సమస్యలని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ మన పెద్దన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం నుంచి మొదలుకొని నేటి వరకు కూడా వికలాంగుల సమస్యలని పరిష్కారం చేయడానికి నడుం బిగించినారు. ఇవాళ జీవో నెంబర్ 34 ఇచ్చి వికలాంగ ఉద్యోగులు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ప్రమోషన్ పొందేలా, దగ్గరి స్థానంలో ప్రమోషన్ పొందేలా, 70% పైన ఉన్న వికలాంగులకి, 70% వైకల్యం పైన ఉన్న వికలాంగులకి ట్రాన్స్ఫర్ లేకుండా ఉండేలా, తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగుల తల్లిదండ్రులకు కూడా ఆ జీవోని వర్తింపజేసిన ఘన చరిత్ర రేవంత్ అన్నది, లచ్చన్నది. గొప్ప జీవో అన్నది. తీవ్ర వైకల్యం ఉన్న తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అక్కడే ప్రమోషన్ లేదా దగ్గర చోట ప్రమోషన్ పొందేలా జీవో ఉంది. 70% పైన వైకల్యం ఉన్న వికలాంగులకి ట్రాన్స్ఫర్ లేకుండా ఉండేలా జీవో ఉంది. వికలాంగులందరూ కూడా ప్రమోషన్ పొందేటప్పుడు అక్కడ లేదా దగ్గర ప్లేస్ల ప్రమోషన్ పొందేలా జీవో ఉంది. మరొక మాట, మరి వికలాంగుల పెద్దన్న రేవంత్ అన్న, మరో పెద్దన్న లచ్చన్న ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు వికలాంగ ఉద్యోగులకి ఆన్ డ్యూటీ సౌకర్యం ఇప్పించి నా గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. ఇవాళ మీ అందరికీ తెలుసు, వికలాంగుల కార్పొరేషన్లో 2010 పిఆర్సీ కానీ, 2015 పిఆర్సీ కానీ, 2020 పిఆర్సీ కానీ 3 పిఆర్సీలు కూడా ఏకకాలంలో మొన్న దసరా రోజున ఇప్పించిన గొప్ప చరిత్ర లచ్చన్నది, రేవంత్ అన్నది. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి మాత్రమే 3 పిఆర్సీలు ఇచ్చారు 2005లో. మళ్ళా 3 పిఆర్సీలు రేవంత్ అన్న, లక్ష్మణ్ ఆధ్వర్యంలో మళ్ళా వచ్చినాయి. ఇలా వికలాంగుల కార్పొరేషన్లో ప్రతి నెల 1వ బుధవారం 3వ బుధవారం వికలాంగ ఉద్యోగులకు కూడా మన ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు. వందలాది మంది వికలాంగ ఉద్యోగుల సమస్యలు కూడా మనం పరిష్కారం చేసిన విషయం కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వికలాంగుల పెద్దన ప్రభుత్వం, వికలాంగులకి వికలాంగ ఉద్యోగులకి అనుక్షణం రక్షణగా ఉండే ప్రభుత్వం. మరి చాలా సమస్యలు ఉన్నాయి.
మరి అవన్నీ ఒకే రోజున కాకపోయినా చిన్న చిన్నగా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మరి ఒక్కో సమస్య మనకు పరిష్కారం అవుతూ వస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, దాదాపు 20-25 వేల మంది వికలాంగ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. దాదాపు అందరితోని వ్యక్తిగతంగా నాకు సంబంధం ఉంది, వ్యక్తిగతంగా పరిచయం ఉంది. మరి మన అందరం కూడా కలిసి మన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మీరు పిలిస్తే పలికే మన లచ్చన్న ఉన్నాడు. మీరు పిలిస్తే పలికి ఆ సమస్య పరిష్కారం చేయడానికి ముందంజలో ఉన్నారు. మరి ఇలాంటి మంత్రి మనకు దొరకడం కూడా మన అదృష్టం. గతంలో బీఆర్ఎస్ కాలంలో ఉన్నప్పుడు కొప్పులీశ్వర్ మంత్రిగా ఉన్నాడు, మననేం పట్టించుకోలే. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలే, కొప్పులీశ్వర్ కూడా మనని పట్టించుకోలే. కానీ ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న పట్టించుకుంటున్నాడు, లచ్చన్న అనునిత్యం మనకి అందుబాటులో ఉంటున్నాడు. మరి ప్రత్యేక ధన్యవాదాలు కూడా వారికి మనం ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఇంకో పోలిక కూడా ఉంది. రేవంత్ అన్న కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకాన్ని వికలాంగుల సోదరి రజనికి ఉద్యోగం ఇవ్వడానికి ఇచ్చారు. అదే తరహాలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే మన ఆత్మబంధువు లచ్చన్న వికలాంగుల ఆర్థికంగా ఎదగాలి, వికలాంగుల ఆర్థికంగా బాగుపడాలి అనే ఆలోచన చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద సంతకం చేసిన గొప్ప చరిత్ర లచ్చన్నది. మరి ఆ సంతకం మామూలు సంతకం కాదు. 13,000 వికలాంగుల స్వయం సహాయక సంఘాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. 84,000 మంది వికలాంగులు పొదుపు చేసుకుంటున్నారు. మరి అట్లాంటి సంతకం చేసిన మహానుభావుడు మన లచ్చన్నకి నిజంగా సమస్త తెలంగాణ వికలాంగుల తరపున వేల నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, మన సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా కొంచెం ఓపిక చేసుకోవాలి. మరి దశాబ్దాల తరబడి ఉన్న సమస్యలు ఒకే రోజున పరిష్కారం కావాలంటే కావు, కానీ నిదానంగా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం ప్రజాపాలన ప్రభుత్వానికి అండగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వికలాంగుల ఐక్యత, రేవంత్ నాయకత్వం, లచ్చన నాయకత్వం, జై వికలాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చైర్మన్ సాబ్. అదేవిధంగా ఈరోజు ఆ సేతు హిమాచలం అంతా చల్లని మనసున్న మనిషి మన గౌరవ ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు గారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే ఒక వికలాంగురాలికి ఉద్యోగం ఇచ్చిందంటే మరి మన వికలాంగుల పట్ల ఎంత కన్సర్న్ ఉందో మనం చూసుకోవాలి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మరి మన మంత్రివర్య గారికి నేను అభినందనలు తెలియజేస్తూ, నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు అసోసియేషన్ తరఫున ఒకటే చెప్పారు, హబీబ్ గారు నేను ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని అన్ని ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ చేస్తాను, మీరు డోంట్ వరీ అని చెప్పారు. నేను కూడా డౌన్ టు ఎర్త్ వచ్చిన వ్యక్తి ప్లస్ స్టూడెంట్ లీడర్గా వచ్చిన వ్యక్తి కాబట్టి నాకు అన్ని సాధక బాధకాలు తెలుసు. నాకు కొంచెం సమయం అని చెప్పారు. మనం వేచి చూద్దాం. ఎందుకంటే అన్న అంత పెద్ద మనసుతోటి అంత మన అలింగనం చేసుకొని మనకు ఒక పెద్దన్నలాగా, అన్న అంటే నేను ఉన్నా, మీకోసం మీకు అండగా ఉన్నాను, నాకు అన్ని సాధక బాధకాలు తెలుసు, నేను అన్ని చేస్తాను. ఎందుకంటే అన్న మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మేము పెట్టిన మా అభ్యర్థనలు, మేము డిమాండ్స్ అన్నామన్నా అభ్యర్థనలు మాత్రమే, ఒక్క పెన్నీ కూడా, ఒక్క పైసా కూడా గవర్నమెంట్కి బర్డన్ లేదు. ఓన్లీ పేపర్ ఖర్చు తప్పితే సింగిల్ పై కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని అన్న. కాబట్టి మా ఎందుకు దయించి, ఎందుకంటే ఒక్కసారి వికలత్వం పొందితే అతను ఒక్కసారి వికలత్వం పొందితే అతని చావుతోటి ఆ వికలత్వం పోతుంది. ఇప్పుడు వేరే వర్గాల వాళ్ళకి మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు సామాజికంగానో, ఆర్థికంగానో, రాజకీయంగానో తక్కువ ఉంటే వాళ్ళని అప్లిఫ్మెంట్ చేస్తే వాళ్ళకి సమాజం బ్రహ్మరథం పడుతుంది. కానీ మనకు వికలత్వం అనేది మన పుట్టుకలతోటి, అంటే సావుతోటి అది పరిష్కారం అవుతుంది. కాబట్టి
మనకు ఫలాలు దక్కాల్సి మనకి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే వికలాంగులకు చేసిన సేవను అసలైన సేవ, ఎందుకంటే వాళ్ళకు ఒక్కసారి వికలత్వం పొందితే వాళ్ళకి పోదు కాబట్టి మిగతా సమాజాలకు ఎన్ని ఇచ్చినా వీళ్ళు వాళ్ళకంటే ఇంకా మిన్నగా వీళ్ళకు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు, అంటే మానవునికి సేవ చేస్తే దేవుడు సేవ చేసినట్టుగా వికలాంగుడి సేవ విశ్వమానవ సేవ. కాబట్టి ఈ అదృష్టం అందరికీ రాదు, వికలాంగుల సేవ చేయాల్సిన అదృష్టము. మరి దేవుడు లాంటి మన హానరబుల్ మినిస్టర్ మన మధ్యన నుంచి, మన సమాజం నుంచి, మన అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన మన పెద్దన్న మరి ఈరోజు మనకు ఉండడం నిజంగా ఆ దేవునికి కొమరెల్లి మల్లన్నకు నేను ఒక్కసారి అభినందన తెలియజేస్తూ, మరి గౌరవ మంత్రివర్యులు మన పెద్దన్నని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనను గూర్చి ఇవ్వాల్సిందిగా నేను వారిని ప్రార్థిస్తూ, మరి వాళ్ళు మాట్లాడాల్సిందిగా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల సుమారు 33 జిల్లాలకు వచ్చినటువంటి మా దివ్యాంగ ఎంప్లాయీస్ సోదరులు సోదరిమణులు, వేదికపై ఉన్నటువంటి అత్యంత ఆప్తమిత్రుడు, నాకు మొన్నటి వరకు చైర్మన్గా ఉన్నాడు, భవిష్యత్తులో కూడా చైర్మన్గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను మా వీరన్న. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఈ వెల్ఫేర్ సంఘానికి బాధ్యులు ఉన్నటువంటి మిత్రులు హబీబ్ గారు, అదేవిధంగా లక్ష్మయ్య గారు, అంటే నా పేరే అదే లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ, మా లక్ష్మణ గారు, మా హబీబ్ గారు, చాలామంది పెద్దలు అందరూ ఉన్నారు. వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, ఎందుకంటే నేను మంత్రిని కాబట్టి ఇదంతా నా కుటుంబం. ఇక్కడ అక్కడ ముందు అందరూ నా కుటుంబం, మా సోదరిమణులు అందరూ. మా దివ్యాంగులకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి 33 జిల్లాలకు సంబంధించినటువంటి మా దివ్యాంగ మా చెల్లెళ్ళు, మా సోదరిమణులు, మా అన్నలు, మా సోదరులు అందరికీ కూడా ముందు కూర్చుని అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీ శాఖ మంత్రిగా లక్ష్మణ్ కుమార్గా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మా మా అసోసియేషన్ పరంగా మా మిత్రులు కానీ మా వీరన్న కానీ దివ్యాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తాడు ఎప్పుడైనా కూడా, మీరు మీ శాఖ మంత్రిగా మీ శాఖలో మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీ ఆ శాఖను మెరుగుపరచారే, భవిష్యత్తులో ఆ శాఖ ద్వారా దివ్యాంగులకు ఉన్నతమైన స్థాయిలో మనం ఉంచాలంటే నేను ఏం చేయగలుగుతాననే విషయంలో పుట మన ముఖ్యమంత్రి అనేక సందర్భంలో మాట్లాడుతున్న విషయంలో నేను వీరన్న ఎప్పుడు ఒక మాట చెప్తాడు, అన్నా నీ 33 జిల్లాలకు ఏదైతే బ్యాటరీ సైకిల్ కానీ హోండా వెహికల్స్ కానీ అనేక పరికరాలను ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారు గురించి గుర్తు తెచ్చుకుంటూ ఒక మనసున్న మహారాజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నటువంటి విషయంలో కానీ, మరి నేను సంవత్సర కాలం అయితే బాధ్యతలు తీసుకొని ఈ ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, మన ప్రభుత్వం, మీరు మార్పు కోరుకొని మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం సుమారు 2.5 సంవత్సరాలు. దానిలో భాగంగా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆ ధర్మపురి లక్ష్మణస్వామి స్వామివారి ఆశీస్సుతో, ధర్మపురి ప్రజల అభిమానంతో లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా నేను గెలిచిన వెంటనే విప్ అయినాను. విప్ అయిన వెంటనే నేను ఎన్నడూ ఊహించలే నేను రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రి అయితే, అది దివ్యాంగుల శాఖకు సంబంధించిన మంత్రిని అయితే అని కూడా ఎన్నడూ కూడా ఊహించలే. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దేవుడు, ఆ భగవంతుడు ఏదైతే అనుకోకుండా దివ్యాంగుల పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల్లో మనకు ఒక వ్యక్తి, ఒక మనిషి పక్కన ఉంటే తప్ప ముందుకు లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి మరి ఆ అత్యంత గొప్ప శాఖ, అత్యంత సేవగల శాఖ అది. మరి దానికి నన్ను మంత్రిగా ముఖ్యమంత్రి గారు నియమించడం, నేను అనేక సందర్భాల్లో అక్కడ మా నాయకుడు ఉన్నాడు, మా లీడర్, చాలామంది మా దివ్యాంగులకు సంబంధించిన నాయకులు అందరూ వస్తుంటారు. ఎప్పుడు ఒక మాట అడుగుతారు, అన్నా మీకు మా కొత్త పెన్షన్ ఎప్పుడు పెంచుతారు, మా ప్రధాన సమస్యలను ఎప్పుడు పరిష్కారం చేస్తారంటారు. నేను తప్పకుండా ఒక బాధ్యత గల ప్రభుత్వం లోపల రాష్ట్ర ఎస్సీ ఎస్టీ డిజేబుల్ అండ్ ఓల్డ్ ఏజ్ సంబంధించిన శాఖ మంత్రిగా చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ప్రభుత్వం ద్వారా మీకు మాటిస్తున్నా, ఏదైతే దివ్యాంగులకు సంబంధించిన మా మిత్రుడు ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు మా మిత్రుడు మాట్లాడుతున్నాడు, అన్న మీరు మేనిఫెస్టోలో కొన్ని అంశాలు చేసినారని చెప్పి అన్నాడు తమ్ముడు. తప్పకుండా మా బాధ్యత ఏదైతే
ఎన్నికల ముందు 2023 డిసెంబర్ ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలో భాగంగా మా దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ దివ్యాంగులకు కానీ 100% అమలు చేసే బాధ్యత, ఆ బాధ్యత మొత్తం నా భుజాల మీద తీసుకుంటా. ఆ బాధ్యత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, సార్ మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఈ దివ్యాంగులు, ఈ వికలాంగుల సంక్షేమ ఉద్యోగాలు ఒక పక్కన, ఉద్యోగాలు కాకుండా ఈ దివ్యాంగుల పరంగా ఏదైతే ఫిజికల్లీ వాళ్ళు డిజబుల్గా ఉన్నారో వాళ్ళని కూడా మనకు ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మనం మేనిఫెస్టోలో మనం పెట్టిన అంశాన్ని, ప్రతి అంశాన్ని కూడా మనం అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్న విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి నేను సమస్య పరిష్కారం చేస్తానన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ, మరి చాలా విషయాలు చెప్పినారు. 34 జీవో గురించి ఏదైతే మా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయం లోపల కానీ, ట్రాన్స్ఫర్స్ విషయం లోపల కానీ, స్పౌజ్ విషయం లోపల కానీ, అనేక అంశాల లోపల కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటారు మా దివ్యాంగులకు సంబంధించిన సోదరులు. ఎంత కష్టమైనా కూడా ఫస్ట్ ఫ్లోర్కు ఇబ్బంది పడుకుంటూ వీల్ చైర్లో వస్తారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా మా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుకుంటూ ఒక వ్యక్తి ఎంబడి ఉంటే తప్ప రాలేని పరిస్థితి లోపల అటు చాలామంది అనేక అంశాల లోపల వస్తారు, అనేక అంశాలు నా దృష్టికి తీసుకొస్తారు. మేము కూడా ఎంతో కష్టపడి సామాన్య స్థాయికి వెళ్ళి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం. ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, మా తండ్రి గారు ఎంపీ కాదు, ఒక 100 ఎకరాల ఆసామి కాదు, ఒక సామాన్యమైనటువంటి సింగరేణి కాదు, గుమస్తా కొడుకుని నేను, ఒక మామూలు కార్యకర్తను ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నా. అంటే కష్టాలు చూసిన వాడిని, కష్టాలు అనుభవించిన వాడిని, మీ మధ్యలోకి వెళ్ళి వచ్చిన వాడిని, మీ కష్టాలు ప్రత్యేకంగా సంవత్సర కాలంకి వెళ్ళి చూస్తున్న వాడిని దగ్గర నుంచి. మరి నాకు కూడా తప్పకుండా రాబోయే 2.5 సంవత్సరాల లోపల సాధ్యమైనంత సమయంలో ఈ సంక్షేమానికి సంబంధించిన ఒకవైపు, మౌలిక సదుపాయాలు ఒకవైపు, వ్యక్తిగతంగా మన దివ్యాంగులకు సంబంధించిన ఏ విధంగా మేము ఆదుకున్న ఫైనాన్షియల్ ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్, లోన్స్ కానీ, వ్యక్తిగతంగా అనేక అంశాల లోపల మీకు వ్యక్తిగతంగా ముందుకు పోయే విధంగా, మీకు పరికరాల పరంగా కానీ ఇంకే విధంగా కానీ నేను ఏ విధంగా నేను ఇప్పుడే ఒక సిఎస్ఆర్ ఫండ్స్ సంబంధించినటువంటి జూబ్లీస్లో ఒక 190 మందికి అడ్వాన్స్ వీల్ చైర్ అండ్ మొబైల్కు సంబంధించిన సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇప్పుడే వారికి పంపిణీ చేసి వస్తున్నా. మరి అదేవిధంగా మా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏదైతే ఎంప్లాయీస్ కూడా, వెల్ఫేర్ ఎంప్లాయీస్ కూడా నా దగ్గరకు వచ్చినారు. మా వీరన్న కూడా చెప్పినాడు, టైం చెప్పినారు, పలానా రోజు రావాలంటే నాకు ఆ రోజు వీలు పడేది 26వ తారీఖు 100% వస్తా, ఖచ్చితంగా వస్తా అని చెప్పిన మాట ఇచ్చిన. ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా మీకు ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా ప్రభుత్వంపై మెప్పియాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి, పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. మా రాష్ట్రానికి సంబంధించిన 33 మంది మా ఎంప్లాయీస్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఏదైతే మామూలు స్థాయి ఉద్యోగం నుంచి మొదలు పెడితే టాప్ స్థాయి ఉద్యోగస్తులందరూ కలిసి హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రకాశం హాల్లో మీటింగ్ చేసుకుంటున్నారు. మా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. నేరుగా వారిని కలవాలి, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రేమతో, అభిమానంతో మీరు ఏదైతే మీరు అనేక అంశాల్లో కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు. ఇప్పుడే మా వినతి పత్రం కూడా నా ముందు పెట్టినారు. ఇవన్నీ అంశాలు, ఒకటి మీరు చెప్పిన అంశాల లోపల మళ్ళీ ఒక సంవత్సర కాలం తర్వాత ఎప్పుడైతే మీరు వెల్ఫేర్ పరంగా ఒక పండుగ వాతావరణం లోపల 33 జిల్లాల సంఘానికి సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం లోపల మీరు ఈరోజు ఇచ్చినటువంటి అంశాలు, నేను ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని విషయం లోపల మన లక్ష్మణ్ అన్న చెప్పిండు, అవన్నీ కూడా సాధ్యమైనంత తొందరగా నేను ప్రత్యేకంగా మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా, వారు అనితా రామచంద్ర గారు వారు రిటైర్మెంట్ అయినారు, డైరెక్టర్ గారు రిటైర్మెంట్ అయినారు, కొత్త వాళ్ళు వస్తారు. ఆ వచ్చిన తర్వాత సంఘాల పరంగా చాలామందికి నేను టైం అడుగుతున్నారు, అన్న మా సమస్యలు ఉన్నాయి, మీతో చర్చించుకోవాలి, మీతో మీ పరిష్కారానికి మీరు మార్గం వెతకాలి, మాకు మీరు తప్ప ప్రభుత్వంలో మీరున్నారు, ప్రభుత్వం మీ ఓట్లు ఇష్టం మీరు చేయాలంటున్నారు. తప్పకుండా సంఘాల అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ప్రతి సంఘానికి, ప్రతి పెద్దలకు టైం ఇస్తా, మీ సమస్యలు వింటా, ఏదైతే విన్న లోపల న్యాయమైన సమస్యల లోపల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ శాఖ మంత్రిగా లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా అన్నీ పరిష్కరిస్తా. కానీ ఆర్థికంగా ఏదైతే బాధ్యత ఉంటుందో, ఒత్తిడి ఉంటుందో అది ఏ విధంగా ఈరోజు తెలుసు మీ అందరికీ ఇక్కడ వేదిక పోయిన వాళ్ళంతా కూడా మరి వ్యక్తిగతంగా ఉదయం చూస్తే పేపర్ చదువుతారు, సోషల్ మీడియా చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. మరి సోషల్ మీడియా పేపర్ ద్వారా గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, దివ్యాంగులకు సంబంధించిన విషయంలో కానీ అనేక సమస్యలు కానీ నేను శాఖ అధికారులను అడిగినాను. గత ప్రభుత్వంలో మన దివ్యాంగుల పరంగా మన ఉద్యోగస్తులకు కానీ దివ్యాంగుల కుటుంబాలకు ఏమైనా ప్రభుత్వం మేలు చేసిందని అడిగినాను.
మరి ఆ అధికారులు అంటారు మరి ప్రత్యేకంగా ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి కానీ ఆ శాఖ అధికారులు కానీ ప్రత్యేకంగా ఆ దివ్యాంగులకు సంబంధించిన వాళ్ళని కలవడం కానీ ఆ ఉద్యోగస్తుల విషయాలు వినడం కానీ జరిగే పని కాదు సార్. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏముంటారో కానీ మీరైతే అందరినీ కలుస్తున్నారు, అందరూ మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకం పెట్టుకునే అందరు అభిమానంతో ఉన్నారు అని చెప్పి మా ఉద్యోగస్తులు మా అధికారులు చెప్తున్నారు. మరి దానిలో భాగంగా నేను తప్పకుండా మీరు ఇచ్చిన అంశాలన్నీ కూడా నేను పరిష్కారం చేస్తా, నా బాధ్యత. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి నేను ఒక సందర్భంలో చెప్పినాను, అంటే సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా లక్షలాది మంది వెల్ఫేర్ పిల్లలు నా శాఖలో చదువుకుంటారు రాష్ట్రంలో. నేను 33 జిల్లాలకు సంబంధించినటువంటి దివ్యాంగులకు కూడా నా దగ్గర ఉంటే చెప్పిన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత 14 నుంచి 23 వరకు ఆర్థికంగా వాళ్ళు సంక్షోభం చేసి ప్రతి నెల గత ప్రభుత్వం చేసిన అప్పులు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకుంటూ ఈ సంక్షేమానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు అమలు చేసిన సందర్భంలో నేను చెప్పిన ఏదేమైనా కూడా ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ పిల్లలకు సంబంధించినటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ రెంట్స్ కానీ టీచింగ్ చేసే టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ కానీ దివ్యాంగులకు సంబంధించిన స్కూల్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క టీచింగ్ విషయంలో కానీ అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన విషయంలో కానీ ఆర్థికంగా మన మీద ఎంత ఒత్తిడి ఉన్నా ప్రతి నెల మొదటి వారంలో వాళ్ళ పెండింగ్ బకాయిలు లేకుండా రిలీజ్ చేయాలి. దయచేసి అని ముఖ్యమంత్రి గారు కోరిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు కోరిన వెంటనే ప్రతి నెల 7వ తారీఖు కల్లా గత సంవత్సరం ప్రభుత్వం చేసిన పెండింగ్ బిల్స్ అన్ని విడుదల చేసుకుంటూ మనకు రాబోయే రోజుల లోపల ప్రతి నెల మొదటి వారు 7వ తారీఖు లోపల సంక్షేమ హాస్టల్ చదువుకున్న పిల్లలకు గొప్పగా డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచి అదేవిధంగా మౌలికమైన సదుపాయాల విషయంలో కూడా టీచింగ్ నాన్ టీచింగ్లకు ప్రతి నెల 7వ తారీఖు మన బడ్జెట్ పరంగా వాళ్ళకు నిధులు విడుదల చేసుకుంటూ మిగిలిపోయినటువంటి అంశం దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన విషయంలో మా మిత్రులు కోరినారు, ఆఫీస్ గురించి అడిగినారు. తప్పకుండా అన్న మీరు ఎక్కడ ఆఫీస్ కోరుకుంటే అక్కడ నేను సొంత మన సంక్షేమం తరపున మన శాఖ తరపున నేను కట్టిస్తాను. మీరు ఏమి ఇబ్బంది పడకండి, మీరు ఎవ్వరు ఒక రూపాయి ఇసుకొని అవసరం లేదు. మీరు కోరు స్థలాన్ని ఎక్కడైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మన మలక్పేట మన హెడ్ ఆఫీస్లో ఉంటుందా ఇంకెక్కడ మన సంక్షేమానికి సంబంధించిన స్థలాన్ని మీరు కోరుకోండి అన్న. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వారి ద్వారా ప్రత్యేకంగా మన సంక్షేమం ఇక దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమ భవనం ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు సంక్షేమ భవనాలు కట్టించినారు, అన్ని మతాలకు సంక్షేమ భవనాలు కట్టించినారు ముఖ్యమంత్రి గారు. మరి ఆ గొప్ప మనసున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మన దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులకు సంక్షేమానికి అదేవిధంగా అక్కడ వివిధ గ్రామాలకు వెళ్ళి మండలాలకు వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన ఏ సోదరుడు కానీ సోదరిమని కానీ ఏ హాస్పిటల్ పని కానీ ఇంకే పని మీద వచ్చినా అన్ని విధాలు ఉండే విధంగా సదుపాయపరంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా మీరందరూ రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించిన నిధులు కూడా నేను ఏర్పాటు చేస్తాననే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరికీ కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. మరి మీరు ఎంతో ప్రేమ అభిమానంతో మీరు నన్ను పిలవడం నేను రావడం మరి మీకున్నటువంటి సంక్షేమానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు రిప్రజెంటేషన్ నా ముందు పెట్టినటువంటి విషయాల లోపల నేను పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్తానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మిత్రులందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యమైన విషయాలు ఒకటి 2 BHKలో సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైతే మాకు అవకాశం ఇవ్వాలి ఏది దివ్యాంగులకు సంబంధించిన ఇళ్ళ గురించి అంటున్నాడు. నేను ఆ విషయాన్ని నేను రేపే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తా. ఈ హైదరాబాద్ మహానగరంలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మండల హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడైనా ఇందిరామ ఇండ్లు ఇచ్చిన జిల్లా హెడ్ క్వార్టర్లో 2 BHK ఇచ్చిన హైదరాబాద్ మహానగరంలో 2 BHK ఇచ్చిన మా దివ్యాంగులకు సంబంధించిన కుటుంబాలకు పేదవాళ్లకు ప్రత్యేకంగా వాళ్లకు ఆ ఇండ్లను కేటాయించాలని ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాననే విషయాన్ని మనవి చేసుకుంటూ మరి చివరిగా అదేవిధంగా ఈపీఎస్కి సంబంధించిన విషయం కూడా తమ్ముడు చెప్పిండు. అది కూడా నేను సాధ్యమైన తొందరగా నేను అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తాననే విషయాన్ని కూడా రెండో విషయం మనవి చేసుకుంటూ మరి బస్సులో కూడా మరి ఎవరైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి మా ఆర్టీసీ మినిస్టర్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ బస్ పాస్ విషయంలో కూడా ప్రత్యేకంగా ఫ్రీ బస్ అన్నా ఏదైతే మన బ్రదర్ అడుగుతుండో ఈఎస్ఐకి సంబంధించిన హెల్త్ కార్డుకి సంబంధించిన విషయం లోపల మేము ప్రత్యేకమైన రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్న, ప్రత్యేక ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి దానికోసం. ఈ 10-20 అంశాలనే కాకుండా దీంట్లో ఉందా, ఇప్పుడు దాంట్లో ఉంది కదా, అదన్నీ కూడా నేను తప్పకుండా నేను మీరు చెప్పిన అంశాన్ని కూడా నేను పరిశీలించి ఏ విధంగా మీ మేలు చేయాలో చేస్తాన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ చివరిగా ఇక్కడనే పెద్దలందరికీ ముందు కూర్చున్న పెద్దలందరికీ చెప్తున్నా, ఈ రాష్ట్ర దివ్యాంగుల శాఖ మంత్రిగా మీ అన్న అడ్లూరు లక్ష్మణ్ కుమార్గా మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది.
క్యాబినెట్లో మీటింగ్ జరిగిన అంశం మీకు ప్రత్యేకంగా నేను చెప్తున్నా. నేను ఒక మాట ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినా. అన్న, మీరు ఈ రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేనున్నా, దివ్యాంగుల శాఖ మంత్రిగా నేనున్నా. ఈ రాష్ట్ర చట్టసభల్లో పట మా వికలాంగుల దివ్యాంగులకు కూడా కోఆప్షన్ సభ్యునిగా ఏదైతే మున్సిపల్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ కోఆప్షన్ సభ్యుని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న దాంట్లో ఆ మండలంలో దివ్యాంగులు ఎవరుంటే వారికి, అది మున్సిపాలిటీలో దివ్యాంగులు ఎవరుంటే వారికి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎవరుంటే వారికి ఒక కోఆప్షన్ సభ్యునిగా చట్టసభల్లో కూడా మా దివ్యాంగులను గుర్తించే విధంగా మీరు ఆలోచన చేయాలని క్యాబినెట్లో నేను చర్చ చేసిన. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ సంబంధించిన ఏదైతే వారికి చట్టసభ లోపల మీకు ఆలోచన చేస్తున్నాం, నెక్స్ట్ మీటింగ్ లోపల ఈ అంశాన్ని పరిశీలిస్తామంటే చెప్పిన. ఆల్రెడీ ఇద్దరికి కోఆప్షన్ సభ్యులుగా మనం జిహెచ్ఎంసీలో కానీ అదేవిధంగా ఇతర స్థానిక ఎన్నికల లోపల ఇస్తాం. ఆ ఇద్దరిలో ఒకరికి మాకు వికలాంగ ప్రత్యేకమైనట్టు మా దివ్యాంగులకు సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పి నేను కోరిన. దానికి మరి సానుకూలంగా మన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నమ్మకం నాకున్నది. శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రులు కూడా నేను మాట్లాడిన వెంటనే వారు చెప్పినారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు దివ్యాంగులందరూ కూడా మనం ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక మెసేజ్ పోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన విషయం ఈ ప్రత్యేకంగా ఈ సమావేశంలో మనవి చేసుకుంటూ, మన దేవుడి దయతో తప్పకుండా ఈ న్యాయమైన సమస్యల విషయంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించి నా శక్తి కొద్దీ నా ప్రయత్నం చేస్తా. ఎక్కడ కూడా ఏ మిత్రుడైనా ఏ అన్నైనా ఏ తమ్ముడైనా ఒక విషయాన్ని మనవి చేసుకుంటున్నా. దయచేసి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, మనం మార్పు కోరుకొని మనం ఆశీర్వదించిన ప్రభుత్వం. మీ మంత్రిగా మీ అన్నగా మీ అంశమున మీరు మా దగ్గరికి తీసుకురండి. మాతోని పరిష్కారం రానప్పుడు మీరు సోషల్ మీడియాలో మాట్లాడండి, మాతోని పరిష్కారం కానప్పుడు మా మీద ఆరోపణ చేయండి. కానీ అంశాన్ని మా దృష్టికి తీసుకురాకుండా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టే విధంగా వస్తే మాకేమవుతుందంటే, ఒక మంత్రిగా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆ శాఖ పరంగా నేను అడిగినప్పుడు వాళ్ళు మనల్ని ఈ విధంగా తక్కువ చేసి విమర్శిస్తున్నారు కదా, మన ఒక పాజిటివ్ లేకుండా నెగిటివ్ ఒపీనియన్ పోతుంది. కాబట్టి 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉంటుంది. 2.5 సంవత్సరాలతో మీ ఆశీర్వాదం మీ అభిమానం ముఖ్యమంత్రిపై ఉండాలని కోరుకుంటూ, మీ ఇచ్చిన మాటలను అమలు చేస్తారనే విషయాన్ని మనవి చేసుకుంటూ, ఏదున్నా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టకుండా మాట్లాడకుండా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారం నేను సెక్రటరీలో అందుబాటులో ఉంటా. మిగతా శని ఆది మన శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 4 రోజులు నా కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఎందుకంటే నా కాన్ఫరెన్స్ ప్రజలు ఇస్తేనే నేను ఎమ్మెల్యే అయినా, నా కాన్ఫరెన్స్ ప్రజలు నన్ను చల్లగా చూస్తే నేను ఎమ్మెల్యే అయినా. వాళ్ళు ఒక 4 రోజులు వాళ్ళకి అందుబాటులో ఉంటా, మిగతా 3 రోజులు మీకు అందుబాటులో ఉంటా. ఏ అన్న కానీ, ఏ తమ్ముడు కానీ, ఏ చెల్లె కానీ నేరుగా నా దగ్గర రావచ్చు. నా మినిస్టర్ ఏదైతే నా బిల్డింగ్ సెక్రటరీలో నా దర్వాజా ఖుల్లా ఉంటుంది, నాకు ప్రత్యేకమైన రూమే ఉండదు. నేరుగా రావచ్చు, వీల్ చైర్లో రావచ్చు, మాట్లాడచ్చు. కోపం ఉంటే రూమ్లో పోయినాక అన్న అని కోపంగా మాట్లాడినా కూడా నేను స్వీకరిస్తా తప్ప నెగిటివ్ రిసీవ్ చేసుకోను. ఎందుకంటే మీరు ఓట్లు వేస్తే మేము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం, మీ ఆశీర్వాదంతో ఈ స్థాయిలో ఉన్నాం. మీరు ఒక మాట కోపంతో అన్నా కానీ ఒక గౌరవమైన పదవిలో మీరు ఇచ్చినారు అంబేద్కర్ పుణ్యం అంటూ, ఆ గౌరవమైన పదవి ఉన్నప్పుడు ఇంకో రోజు ముందు అనుకుంటా వ్యక్తిగతంగా అంటే మేము దాన్ని సరి చేసుకుంటాం అనే విషయాన్ని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.